పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ కళ్యాణ్. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు దినచర్య సమస్యలకు పంచగవ్య ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో ఉన్నారు పంచగవ్య మరియు వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. సార్ని అడిగి ఇవాళ టాపిక్లోకి వెళ్దాం. నమస్కారం సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, వేసవిలో వచ్చే సమస్యలు, దినచర్య సమస్యలు. సార్, వేసవిలో బాడీ డీహైడ్రేషన్ అనేసి వడదెబ్బ, రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం సార్. మొట్టమొదటిగా బాడీ డీహైడ్రేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. వేసవి లోపల సూర్యుని తాపం ఎక్కువ ఉంటుంది. అయితే ఋతువులకు తగ్గట్టుగా మన శరీరాన్ని మనం ఎలా అనుకున్నదే జీవన దినచర్య. ఇది ఆ దినచర్య లోపల వేసవి లోపల ఒక్కోసారి టెంపరేచర్ హై లెవెల్కి వెళ్ళిపోతుంది. 30 డిగ్రీల నుంచి 40-45 డిగ్రీలు ఇట్లా అంటే హైకి వెళ్ళిపోతుంది. ఇలా టెంపరేచర్ బాగా పెరిగిపోయినప్పుడు బాడీలో ఏమవుతుందంటే డీహైడ్రేషన్కి లోనైపోతాం. అంటే బాడీలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇక్కడ చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దాహం వేసినప్పుడు నీరు తాగాలి సార్. అయితే ఇక దాహం వేసినప్పుడు నీరు తాగాలి అని అంటే రోజువారీగా నేను ఇన్ని లీటర్లు తాగుతా అనేసి కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. కానీ వేసవికాలం వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్సెస్గా మీకు చెమట బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే చెమట విపరీతంగా బయటకు వెళ్ళిపోతుందో ఆటోమేటిక్లీ శరీరం లోపల వాటర్ అనేది తగ్గిపోతుంది, అంటే లూబ్రికేషన్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఆ బ్లడ్ ఫ్లో తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ తల తిరగడము, తర్వాత బాడీ వీక్ అయిపోయేసి కింద పడిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము అనేసి అంటే ఓఆర్ఎస్ లాంటివి మనము ఇస్తాము. ఓఆర్ఎస్ లోపల ఏంటిది మనం ఇచ్చేది, తీపి పదార్థము, తర్వాత ఉప్పు పదార్థము, వాటరు. వీటి యొక్క సరైన కలయికలో మనం ఒకవేళ తీసుకోగలిగితే శరీరం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే వీటి యొక్క లోపాలు వస్తాయి అన్నట్టు. ఎట్లా చెమట వెళ్ళిపోయినప్పుడు ఇది లోపం తగ్గుతుంది అన్నట్టు. ఇక వచ్చేసి అధిక ఎండ తగిలిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే ఈ ఎండలతో పాటు ఈదురుగాళ్ళు వేస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారు, వడగాళ్ళు అని అంటాము. వడగాళ్ళు అంటే ఎట్లా, భూమి హీట్ ఎక్కిన తర్వాత పైన ఉన్న గాలి ప్రదేశము అధిక వేగంతో అటు ఇటు ప్రవహించడం వల్ల ఆ గాలి అనేది వేడి పడుతుంది. ఆ వేడి పుట్టిన తర్వాత మనం ఒకవేళ ఆ సమయంలో మనం నడుచుకుంటూ వెళ్ళడం కానీ ప్రయాణాలు మనం చేసామనుకోండి, ఆ టైంలో ఆటోమేటిక్లీ ఆ వేడి గాలి అనేది ఒంటికి తగులుతుంది. ఒంటికి తగిలిపోయిన తర్వాత ఏమవుతుందంటే శరీరం తెలియకుండానే ఆల్రెడీ శరీరం వేడిగా ఉంటుంది మంది, ఇంకొంచెం టెంపరేచర్ ఎక్కువ హీట్గా అవుతుంది. అప్పుడు ఎక్కువ హీట్ అయిపోయిన తర్వాత శరీరం ఏంటిదంటే ఒక స్థాయి దాకా ఓర్చుకుంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత ఓర్చుకోవడం జరగదు అక్కడ. అలాంటప్పుడు ఏమవుతుంది, కొంతమందికి విపరీతంగా వామిటింగ్స్ అవ్వడము, తల తిరగడము, లేదంటే కొంతమందికి మోషన్స్ అవ్వడము, కొందరికి వాంతులు అవ్వడము, ఇవి జరుగుతూ ఉంటుంది. ఎందుకు, సూర్యుని యొక్క తాపము శరీరము ఒక టైం దాకా బేర్ చేస్తుంది, తర్వాత బేర్ చేయదు. ఎవరైతే ఋషులు మునులు ముందు కాలంలో ఏం చేసేవారంటే, ఇలా ఒకవేళ సూర్యతాపం అధికంగా ఉన్నది అనుకోండి, ఆ శరీరము దానికి అనుకూలంగా మారిపోయేది. అంటే ఈ కాలంలో మనం కంప్యూటర్లు యూజ్ చేస్తాం కదా, దాని లోపల స్క్రీన్ ఆటో వెదర్కి సెట్ చేసేసుకుంటుంది, ఆటో మోడ్కి వెళ్ళిపోతుంది. అట్లనే మన అందరి శరీరం కూడా ఆటో మోడ్కి వెళ్ళిపోతుంది. అయితే ఋషులు మునులు ఏం చేసేవారు అంటే అప్పట్లో శరీరాన్ని చల్లబరచడానికి కొన్ని క్రియలు చేసేవాళ్ళు. పనులను గట్టిగా బిగించుకొని గాలిని గట్టిగా లోపలికి పీల్చుకునేవారు. దాంతో శరీరం చల్లిపడేది. ఇది ఒకటి యోగా లోపల ఒక క్రియ అన్నట్టు. దాని ద్వారా శరీరాన్ని మనం చల్లబరుచుకోవచ్చు. ఇకొచ్చేసి ఎప్పుడైతే మనము ఇంట్లోకి నుంచి డైరెక్ట్గా బయట నుంచి ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇంట్లో ఉండే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ వడదెబ్బ యొక్క తీవ్రత పెరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, బయట నుంచి ఇంట్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఆకిట్లో నిలబడాలి. నార్మల్గా మనకు షెడ్ లాగా ఉంటుంది కాబట్టి నిలబడాలి కొద్దిసేపు. అప్పుడు నీరు తాగకూడదు. అలా కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ తర్వాత మెల్లగా కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు మెల్లగా ఇంట్లో వెళ్ళాలి. అదే సార్, ఇప్పుడు సాధారణంగా చాలామంది ఎండలో నుంచి బయటకు రాగానే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి వాటర్ తాగడం కానీ ఆ విధంగా చేస్తూ ఉంటారు కదా సార్.
అది చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం యొక్క ఉష్ణోగ్రత తీవ్రంగా చేంజ్ అయిపోయింది ఉంటుంది. మరీ కూల్గా ఉన్నవి కూడా తీసుకురాదు. అయితే శరీరం మీద ఒక టెంపరేచర్కి వచ్చింది, మనది 40 డిగ్రీలో ఉందనుకోండి బాడీ. మీరు ఒకటేసారి 0 డిగ్రీ సెల్సియస్ ఉన్న చల్లటి నీరు మీరు ఒకటేసారి వేస్తే ఎట్లుంటుంది? కొందరు ఐస్ గడ్డలతోనే ఉన్న చల్లటి -డిగ్రీ నీళ్ళు తాగుతారు. అలా వేసినప్పుడు ఏమవుతుంది అంటే తాగినప్పుడు ఆ జీర్ణాశయంలోని టెంపరేచర్ విపరీతంగా ఇమీడియట్లీ చేంజ్ అయిపోతుంది. దాంతో డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే కరెక్ట్గా జీర్ణం కాకపోవడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము, తర్వాత మోషన్లో ఇబ్బందులు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకోసము బయట నుంచి ఇంట్లో వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆగి తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ ఇమీడియట్లీ వేసుకోకూడదు. ఫ్యాన్ ఒకవేళ వేసుకున్నా కానీ ఫ్యాన్ మధ్యలో ఉంటే అటు సైడ్కి పోయేసి ఉండి మనము కూర్చోవాలి. అలా మీరు ఒకవేళ చేశారనుకోండి అప్పుడు బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు కూర్చున్న ఒక 5-10 నిమిషాల తర్వాత అప్పుడు నీళ్లు నార్మల్ తీసుకొని తాగండి. ఇప్పుడు చల్లనీళ్ళు ఎవరికి తాగాలనేసి మనం సజెస్ట్ చేస్తాము? విపరీతంగా పిత్తము బాగా ఎవరిదైతే ఎక్కువ ఉంటుంది, మండిపోతుంది, అలాంటి వాళ్ళకు మేము సజెస్ట్ చేసే చల్లటి నీళ్ళు ఏమిటి అంటే కుండలో నీళ్ళు. కుండలో నీళ్ళు అంటే ఏంటిది? ఆల్కలైన్ వాటర్ తీసుకోమని చెప్తాం మనం. దాని లోపల ఏం చేస్తాం మనము? ఆల్కలైన్ వాటర్ మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క పిత్తం యొక్క పెరిగిన తీవ్రత ఏదవుతుందో దాన్ని బ్యాలెన్స్గా శాంతపరుస్తుంది అన్నట్టు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత కొద్దిసేపు కళ్ళు మూసుకొని దీర్ఘశ్వాస పీల్చుకుంటూ రిలాక్స్ అవ్వండి. అలా అయిపోయిన తర్వాత మీ శరీరాన్ని మీరు బ్యాలెన్స్ మోడ్లో మీరు చూడగలుగుతారు. ఇలా ఒకవేళ చేయగలిగితే కళ్ళు కొంతమంది బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత కళ్ళు ఒక్కోసారి నల్లగా కనిపిస్తూ ఉంటాయి. అంటే బయట అతి వెలుతురికి లోపల ఇంట్లో రాగానే ఒకటేసారి చీకట్లు బయర్లు కమ్ముకోపోతాయి సడన్గా రావడం వల్ల. కొంతమందికి చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏమంటారు? ఆంఖోంకో తారే దిక్నా అనేసి అంటారు హిందీలో. అంటే పొద్దున పూటనే నీకు చుక్కలు కనిపించడం మొదలు పెడతాయి అన్నట్టు. అంటే బయట అతి వెలుతురులో వచ్చి ఇంట్లోకి రాగానే ఆ నల్లటి కళ్ళు బయలు కప్పుకపోయేసి చుక్కలు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో అలా కనిపిస్తుంది అని అంటే దాని అర్థం ఏంటిది? మీ బాడీ లో బీపీకి లోన్ అవుతుందని అర్థం. అలాంటప్పుడు లో బీపీకి సంబంధించేసి మీకు ఏం తీసుకుంటాం మనము? ఎనర్జెటిక్గా ఉండడానికి కావాల్సిన పదార్థాలు ఏమున్నాయో అవి తీసేసుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకోటి, విపరీతంగా వడదెబ్బ తగిలిందనేసి మీకు అనిపించి ఎక్కువ ఇబ్బంది అయింది అనిపిస్తే ఇంట్లో రాగానే ఫస్ట్గా కింద చాప కానీ సతరంజి కానీ ఏదైనా వేసి ఫస్ట్ శవాసనంలో పండుకోండి. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ బ్లడ్ ప్రెషర్, మీ బ్లడ్ ఏదైతే అధిక మొత్తంలో తీవ్రత ఉన్నదో అది మీకు బ్యాలెన్స్ అవుతుంది. అలా మీరు ఒకవేళ చేయగలిగితే శరీరం అనేది మీకు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అంటే కొందరు వర్క్ ఎట్లుంటుందంటే కంప్లీట్గా బయట ఫీల్డ్స్లో తిరిగే పని ఉంటుంది కదా సార్ వాళ్ళకు. అంటే అట్లాంటి వాళ్ళు ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఉల్లిపాయకి బాగా మహత్తి ఇచ్చేవారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అయితే ఉల్లి అమ్మ లాంటిదని అంటారు. సార్ మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఎదురు చూస్తున్నారు సార్. కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు మనతో. శ్రీనాథ్ గారు నమస్తే సార్. సార్ చెప్పండి. అదే మోకాళ్ళ నొప్పులు సార్ మాకు. సార్ పేరు, ఏజ్, మీ పేరు, మీ వయసు చెప్పండి. మా వయసు 69, పేరు పొన్న వెంకటేశ్వరం. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, డాక్టర్ గారు ఉన్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? రామిరెడ్డిపల్లి, నందిగాం మండలం, ఓకే ఓకే, ఎన్టీఆర్ జిల్లా. ఓకే. ఈ మోకాళ్ళ నొప్పులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి మీకు? మాకు ఇప్పుడు వచ్చి 60 నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే. మీరు ఇంతకుముందు ఏం పని చేసేవారు? ఇప్పుడు 69. ఇంతకుముందు ఏం పని చేసేవారు మీరు? ఇప్పుడు వ్యవసాయం పని చేశా ఇంతకుముందు. ఇంకోసారి చెప్పండి. వ్యవసాయం పనేనండి. ఓకే. వ్యవసాయం లోపల మీరు పని చేసినప్పుడు తీవ్రంగా అయితే ఎక్కువ బరువులు అవి మోస్తూ ఉంటారు కదా, మోసినప్పుడు అధికంగా తీవ్రత పడి ఉంటుంది. ఆ పడినప్పుడు ఏమవుతుంది అంటే కాళ్ళు అన్బ్యాలెన్స్ అవుతుంది. ముందు కాలం లోపల మనకు నాభి జరిగిందనేసి అంటుండే కదా, బొడ్డు బొడ్డు జరిగిందనేసి అంటుండే, నూనె రాసేవారు. మీకు తెలుసా మీకు? అప్పుడు కాలు కొంచెం కింద మీద అయిపోయినా కానీ అప్పుడు ఏమవుతుందంటే కాలు యొక్క బ్యాలెన్స్ అటు ఇటు అవుతుంది అన్నట్టు.
అది అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మోకాళ్ళ పైన తీవ్రమైన ప్రెషర్ పడతా ఉంటుంది, ఒత్తుకపోతూ ఉంటుంది. అదే సో ఫస్ట్ మీరు మీ యొక్క కాళ్ళు సరి సమానంగా ఉన్నాయో చూసుకోండి. అలా లేకపోతే మీరు నాభి సెట్ చేసేసుకోండి. నాభి సెట్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్ స్థితికి వచ్చేస్తారు. అయితే దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలి, పత్య పాలన, ఈ వావిలాకులతో కాపడం పెట్టుకోవడము అండ్ వావిలాకులతో స్నానం చేయడము. అంటే వావిలాకుల్ని ఉడకపెట్టుకొని స్నానం చేయాలి. వావిలాకుల్ని పెంక పైన ఆవాల నూనెతో వేడి చేసి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో వాటిపైన కట్టండి రాత్రిపూట. అంటే ఎలా కడతారు, ఫస్ట్గా వావిలాకుల్ని పెంక పైన వేడి చేసి కొంచెం నూనె, వాయిలాకులు అండి. అయితే వాయిలాకులు అనేసి మన ఆంధ్ర సైడ్ అంటాము, వావిలాకులు మరి ఆయిలాకులు అనేసి కూడా తెలంగాణ సైడ్ అంటారు అన్నట్టు. అంటే మీతో పాటు ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది. వీటిని పెంక పైన వెంచుకోవాలి, మొత్తం కడక్ చేయొద్దు, కొంచెం మెత్తగా ఉండాలి. దాన్ని ఒక బట్టలో పెట్టి చుట్టండి, చుట్టేసి దానిపైన కట్టేసేయండి. అలా మీరు కట్టేశారనుకోండి, నొప్పులు కాస్త ఇంకా వాపులు ఇవి మీకు తగ్గిపోతాయి. ఇంకోటి నొప్పి కూడా లైట్ గా ఉంది. అయితే ఇలా కట్టడం వల్ల ధ్యానం వల్ల కొంత నొప్పి తగ్గింది. సంతోషం అండి. ఆ ధ్యానం అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. పొద్దున పూట మీ మోషన్స్ కూడా క్లియర్ ఉంచేసుకోండి, దానివల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మీరు ఈ ప్రశ్న అడగడం వల్ల ఇప్పుడు చూస్తున్న మన తోటి ప్రేక్షకులకు కూడా ఇది చెప్పడం జరుగుతుంది. ఇంకా నొప్పులు ఇవి ఇంకా తొందరగా తగ్గాలి అని అంటే పారిజాతకం ఆకులు ఉంటాయి. మీకు పారిజాతకం తెలుసా అండి? మీకు మీద తెల్ల పూలు ఉంటే కింద కాడ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, మీకు నారింజ కలర్లో. సో పారిజాతకం చెట్టు అంటే మనం పారిజాతకం ఆకులు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రము రెండు ఆకుల్ని దంచి కచ్చపక్కగా ఒక గ్లాస్ నీళ్ళని సగం గ్లాసుగా మరిగించి దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు డికాషన్ లాగా తాగండి 3 పూటలు. అది కూడా భోజనానికి గంట ముందు తాగాలి. అలా తాగుతూ వెళ్ళిపోయారనుకోండి, ఒక 21 రోజులు చేశారనుకోండి, ఈ నొప్పులు అనేటివి తగ్గిపోతాయి. ఈ నొప్పులు ఎంత పర్ఫెక్ట్గా తగ్గుతాయి అనేసి అంటే 20-30 సంవత్సరాల నుంచి ఉన్న నొప్పులు కూడా ఈ ఆకు వల్ల తగ్గిపోతుంది. ఒకవేళ కాదండి, పారిజాతకం ఆకులతోని వాయిలాకుల్లో ఏం చేస్తుంది అనేసి అంటే మీ వాతాన్ని తగ్గించేస్తుంది. దాన్ని కూడా మీరు ఓపిక ఉంటే 3 ఆకుల్ని 3 పూటల దాన్ని కచ్చపక్కగా దంచి ఒక గ్లాస్ని సగం గ్లాసుగా చేసుకొని దాన్ని డికాషన్ లాగా తాగాలి. అయితే వాయిలాకులు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి రుచిలో అందరు ఇష్టపడరు. అందుకోసం మీరు పారిజాతకం ఆకుల్ని యూజ్ చేయొచ్చు. ఇలా మీరు కంటిన్యూగా యూజ్ చేస్తే మీ వాత సంబంధిత సమస్యలు, మోకాల సమస్యలు, కీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి నివారించబడతాయి మీకు. ఇంకా మీకు తదుపరి ఇంకా ప్రశ్నలకు ఇంకా కావాలి, ఇంకా నేను ట్రీట్మెంట్ చేసుకోవాలని అనుకుంటే హైదరాబాద్ మరియు మన నిజామాబాద్ బ్రాంచ్లు ఉన్నాయి. దానికి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకుంటే మీకు ఇంకెక్కువ మీకు డీటెయిల్స్ ఇవ్వగలుగుతాము. రైట్, ధన్యవాదాలండి. డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించండి, మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. రైట్ సార్, అయితే మనము చాలామంది ఈ వేసవిలో బయట పనిచేసే వాళ్ళు ఉంటారు సార్ ఫీల్డ్లో, ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాము. అట్లాంటి వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి? అయితే ముందు కాలం లోపల ఏం చేసేవారు అంటే ఇలా ఎండలో వెళ్ళే ముందు ఫస్ట్గా రాత్రిపూట చద్దన్నం చేసుకునేవాళ్ళు. దేశవాళీ ఆవు పాలతో చేసిన పెరుగుని కొంచెం అంటే ఫస్ట్ పాలను బాగా వేడి చేసి దాని లోపల ఈ ఆవు పాలతోని మన పెరుగు తోడేసేవారు. ఆ తోడేస్తున్న పెరుగు లోపల ఏం చేస్తుందంటే అన్నం వండి దాని లోపల అన్నం వేసి దానిలో ఒక 2-3 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసి రాత్రి తోడు పెట్టేసేవారు. పొద్దున లేచిన తర్వాత పొద్దున లేవగానే ఆకలి అవుతుంది కదా, ఈ భోజనాన్ని చేసేవారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కడుపు చల్లబడి ఒంటికి ఎంత వేడి తగిలినా కానీ వేడయ్యదు. దీన్ని చద్దన్నం అని అనేవారు ఇంతకుముందు. మనము వేసవిలో చాలామంది బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం జాగ్రత్తలు చెప్తూ ఉన్నాం. అందులో భాగంగా మీరు ఉల్లిపాయ గురించి చెప్తా ఉన్నారు, చెప్పండి సార్. ముందుగానే చెప్పినట్టుగా పాలను తోడేస్తాం కదా, పాలను తోడేసేసి అన్నం వండి దాని లోపల వేసి ఉల్లిపాయ ముక్కలు కానివ్వండి, తర్వాత మిరపకాయ ముక్కలు కానివ్వండి పెట్టేసి తోడేసేసి ప్రొద్దున పూట కాలకృత్యాలు అవన్నీ తీర్చేసుకొని ఈ చద్దన్నం తినేసేవాళ్ళు. మళ్ళీ కొద్దిగా చద్దన్నము మధ్యాహ్నం కోసం కట్టుకొని ఇంటికి పొలానికి తీసుకెళ్ళేవారు. లేకపోతే కూలి పనులు చేసేవాళ్ళని సరే తీసుకెళ్ళిపోయేవారు. పనులు చేసి మళ్ళీ తినేవారు. దాంతోపాటు వేసిన ఉల్లిపాయ ముక్కల్ని బాగా అద్భుతంగా ఇష్టంగా తినేవారు.
టేస్ట్ అంటే మన పెద్దవాళ్ళు ఏది చేసినా ఒక శాస్త్రీయ పైన కోణం ఉంటుంది సార్, సైంటిఫిక్ టెంపర్మెంట్. దీంట్లో ఏ రకమైన ఆ పోషక విలువలు ఉంటాయని? పోషక విలువల లోపల మీరు చూసిండ్రు అనుకోండి, దీని లోపల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఉల్లిపాయల్లో మినరల్స్ ఉంటాయి మీకు కావాల్సినంత. తర్వాత వచ్చి మిరపకాయల లోపల కావాల్సినంత చలువ చేసే థింగ్స్ ఉంటాయి. కారం ఉంటుంది కానీ అది చలువ చేస్తుంది. అయితే దాన్ని ప్రతి పదార్థము రసాయనిక క్రియ జరిగిన తర్వాత దాని యొక్క గుణధర్మాలు మారిపోతూ ఉంటాయి. ఓకే. ఇక్కడ పెరుగుతోని వీటిని కలిసేసరికి ఈ పెరుగు యొక్క ఈ మిరపకాయల యొక్క గుణధర్మం మారిపోతుంది. అందుకోసము ఎండాకాలంలో మన ఇంట్లో ఏం చేస్తారు, పెద్ద మిరపకాయలని కట్ చేసి చల్ల మిరపకాయలని అంటారు. దాన్ని ఏం చేసేవారు, పెరుగులో పెట్టి ఎండలో పొద్దున పూట ఆరబెట్టేవారు, మళ్ళీ రాత్రిపూట మళ్ళీ దాన్ని నానబెట్టి మళ్ళీ పెట్టేవారు, అంటిల్ అది తెల్లగా అయ్యేదాకా చేసేవారు. దాన్ని చల్ల మిరపకాయలని అంటుండే. అది ఒకవేళ మీరు తిన్నారనుకోండి, తినడానికి అద్భుతమైన రుచి అండ్ కడుపుకు చల్లదనం. మిరపకాయలు చూసారా? అదేవిధంగా ఎవరైతే కూలి పనులు ఇవన్నీ చేసేవాళ్ళు, వ్యవసాయ పనులు, ఎవరైతే స్పోర్ట్స్ చేసేవారు ఉంటారో వారికి ఈ చద్దన్నం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. రుచికి ఆరోగ్యం. ఇంకోటి దీని లోపల స్పెషాలిటీ ఏంటంటే, ఈ అన్నంది ఎవరైతే పేగులు వీక్ అయిపోయి డైజెషన్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో వారికి గుడ్ బ్యాక్టీరియా అందిస్తుంది ఇది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఎదురు చూస్తున్నారు. కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హలో చెప్పండి. నమస్కారం మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. విజయవాడ అండి మాది. చెప్పండి మేడం, విజయవాడ శకుంతల. మీ సమస్య ఏమిటో చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు. మోకాలు నొప్పులండి 2 ఏళ్ళ నుంచి. అమ్మా మీ యొక్క పేరు చెప్పమ్మా. 2 ఏళ్ళ నుంచి మోకాలు నొప్పులండి. అవునమ్మా, 2 ఏళ్ళ నుంచి నీ మోకాలు నొప్పులు ఉన్నాయి, కరెక్టే. కానీ నీ వయసు ఎంత, నీ పేరేంది చెప్తలేరు మరి? శకుంతల. శకుంతల అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శకుంతల గారు? 68 అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి. ఓకే, మీ బరువు ఎంత ఉంటున్నారు ఇప్పుడు? బరువు 70 ఉంటాను. అబద్ధం ఆడుకొని చదువుతున్నానండి మా అక్కయ్యకి అండి. మా అక్కయ్యకి 68 ఉంటాయి. 68 ఏళ్ళు ఉంటాయండి మా అక్కయ్యకి అండి. మా అక్కయ్య బాధపడుతుంటే నేను అడుగుతున్నానండి. పర్వాలేదండి. అక్కయ్యకి 68 ఉంటాయి. 68 ఉంటాయండి. 70 కేజీలు ఉంటుందా? ఎత్తు ఎంత ఉంటుంది మీ అక్క? మీ అక్క ఎంత ఎత్తు ఉంటుంది? మా అక్కయ్య ఉంటుందండి 5 ఉంటదేమో. 5 ఉంటుందా? ఓకే, కొంచెం బరువు ఎక్కువ మోయనం ఎత్తుకుంటదు, అంత పొట్టుకుంటదు, మోయనంగా ఉంటుందండి. అయితే కొంచెం బరువు ఎక్కువ కనిపిస్తున్నది, ఎత్తుకు తగ్గట్టుగా. కొంచెం బరువు తగ్గాలి. బరువు తగ్గాలి, తినే ఆహార పదార్థాల్లో మార్పులు తీసుకురండి. ఒకవేళ కుదిరితే ఏం చేయండి అంటే, ఇంతకుముందుగా మనం ఇంకో కాలర్తో మనం మాట్లాడినప్పుడు పారిజాతక ఆకులను ఎలా తీసుకోవాలో చెప్పినాం కదా, అదొకటి. దాంతోపాటు మీరు మళ్ళీ ఇంకోటి ఏది చేసుకోవచ్చు అంటే, ఆవాల నూనె దొరుకుతుంది మనకు మార్కెట్లో. ఆవాల నూనె, కొంచెం కర్పూరము, దాన్ని అలా కొంచెం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో వాటిపైన మర్దన చేసినా కానీ మీకు బాగా ఉపశమనం పొందుతుంది. ఇక వచ్చేసి 2-3 సార్లు వేడి చేసి అలా ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కానీ కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టుకొని మసాజ్ చేయాలి. అలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే నొప్పుల్లో ఉపశమనం పొందుతారు. ఇక మీకు పర్మనెంట్గా నొప్పులు వెళ్ళిపోవాలని అనుకున్నారే అనుకోండి, ఆపరేషన్ చేసుకోవాలనుకుంటుందండి, తట్టుకోలేకపోతుంది, ఆపరేషన్ అంటుందండి. అందుకని నేను మీరు చెప్తుంటే పారిజాతాకులు అడుగుతామని. పారిజాతాకులు ఎట్లండి? ఆ పారిజాతకాకులు ఎలా ఉంటాయంటే, పైన తెల్ల పువ్వు ఉంటుంది, కింద పూలు తెచ్చుకుంటాము. ఆ ఆకుల్ని తీసుకోవాలి. ఇంకోటి, మీ అక్కయ్య గారికి కొంచెం ఎక్కువ తీవ్రత ఉంటే ఏం చేయండి అంటే, ఫోన్ నంబర్ ఉంటుంది, మీకు ఫోన్ నంబర్ ఇస్తారు, అడిగితే 8374494494కి మీరు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఆది సోమ మంగళ 3 రోజులు మనకు నిజామాబాద్లో మరియు హైదరాబాద్లో బ్రాంచెస్ ఓపెన్ ఉంటాయి. తర్వాత వచ్చేసి నిజామాబాద్లో గురు శుక్ర శనివారాలు ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి మీరు ట్రీట్మెంట్ తీసేసుకోండి, ఆపరేషన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్తాము. అయితే దాని తీవ్రతను బట్టి మీరు ఏం చేయాలో కూడా సజెస్ట్ చేస్తాము. ఓకేనండి? ఓకే, ధన్యవాదాలండి. మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఎదురు చూస్తున్నారు సార్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం అండి.
హలో. నమస్కారం మేడం. నమస్కారం మేడం. సార్ నమస్తే. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. మేము ఇక్కడ ఖమ్మం చేస్తున్నాం సార్. ఖమ్మం. మీ పేరు చెప్పండి మేడం. పద్మ సార్. పద్మ. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం, డాక్టర్ గారు మనతోనే ఉన్నారు. అదే సార్, నాకు పెరాలసిస్ సార్, కొంచెము అదే ఇబ్బంది ఉంది. నడుస్తా కానీ కొంచెం చెయ్యి అనేది ప్రాబ్లం ఉంది. అమ్మా మీ యొక్క వయస్సు చెప్పండి. మీ టీవీ కట్టేసి నాతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి పద్మ గారు. చెప్తున్నా సార్, చెప్తున్నా. అదే పెరాలసిస్ నుంచి కొంచెము చెయ్యి ప్రాబ్లం ఉంది సార్, కాలు కొంచెం నడుస్తుందా అని. సార్ దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్తారా సార్ మీరు? అయితే మీరు ఎంత బరువు ఉన్నారు? 55 ఉన్నా సార్. ఎత్తు ఎంత ఉంటావు? ఎత్తు అంత ఐదు ఎత్తాను సార్, ఎన్ని అడుగులు అనేది. కానీ అదే 5.5 దాటిలో ఉంటుంది సార్. 5-6 ఉంటుంది సార్. ఓకే. ఇంతకు ముందు ఎక్కడన్నా కింద పడ్డావా, జారి? పర్లేదు సార్. బరువులు ఏమన్నా గట్టిగా లేపినవా? అంటే పెరాలసిస్ కదా. ఓకే. పారాలిసిస్ వచ్చిందా? ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏ కాల్లో సమస్య ఉన్నది మీకు? ఎడమ పక్క చెయ్యి కాలు సార్. ఎడమ పక్కకు చెయ్యి కాలు. ఓకే. అయితే దీని గురించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఆ దేశవాళీ ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలని తోడుపెట్టి, ఆ తోడుపెట్టిన తర్వాత వచ్చిన పెరుగుని చిలికి మీరేం చేయండి అంటే నెయ్యి తీసుకోండి. నెయ్యిని ఏం చేయాలంటే రోజు రాత్రి పండుకునేటప్పుడు 2 చుక్కలు ముక్కులో వేస్తూ పోండి. ఇలా మీరు కంటిన్యూగా చేసిండ్రు అనుకోండి రోజు రాత్రి, దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క తలలో ఉన్న నరాలు అనేటివి యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు మీ యొక్క కాళ్ళు చేతుల లోపల లాభం అనేది ఉంటుంది. ఇంకా మంచి పవర్ఫుల్ మందు కావాలని అంటే మా యొక్క గవ్య సిద్ధుల దగ్గర పంచగవ్య నాజిల్ డ్రాప్స్ అనేవి ఉంటాయి. దీన్ని స్పెషల్గా పారాలిసిస్ వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే మేము యూజ్ చేస్తాం అన్నట్టు. ఈ మందుని మీరు కంటిన్యూ యూజ్ చేసిండ్రు అనుకోండి 60% మీకు ఫలితం ఉంటుంది. ఇంకోటి, పోయిన 3 సంవత్సరాల క్రితం మీకు పారాలిసిస్ వచ్చింది కదా, అయితే ఏమవుతుందనేసి అంటే నరాలు అనేటి ఇన్యాక్టివ్లో ఉంటాయి అన్నట్టు కొన్ని. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఏం చేస్తారంటే మర్దనా పద్ధతులు, అంటే మసాజ్లు ఇట్లా చేయడము, ట్రీట్మెంట్లు చేయడము, ముక్కుల మందు వదలడము, ఇది కంటిన్యూ చేయాలి. ఇంకా మీరు ఏమైనా ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకోవాలని అనుకొని ఇంకా బాగా అవ్వాలని అనుకుంటే హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల మీకు బ్రాంచెస్ ఉన్నాయి. ఫోన్ నంబర్ 8374494494కి మీరు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసేసుకుంటే మీరు అనుకున్న లాభాలు మీరు పొందొచ్చు. ఓకేనమ్మా? సరే. ఒకవేళ ఇంకా ఏమన్నా ఇంట్లో వంట ఇంటి దినుసులు వాడచ్చు సార్? ఇప్పుడు వంట ఇంట్లో దినుసులు అనేసి అంటే ఇప్పుడు ఆవాల నూనె ఉంటుంది. ఆవాల నూనె, వావిలాకులు, అంటే మన తెలంగాణ లోపల ఆయిలాకులు అంటాం మనం. వావిలాకులు, వాటిని బాగా ఉడికించండి వీటితోని మరిగేటట్టుగా. దాని లోపల కొంచెం కర్పూరం వేయండి, వేసి వడగట్టండి. వడగట్టేసిన తర్వాత ఒక సీసా జారెల లోపల ఉంచేసుకోండి. ఎప్పుడు కావాలి అనుకున్నా మీరు ఏం చేయండి అంటే ఏవైతే కాలు చేతు పడిపోయిందో దానిపైన నూనె వేసి బాగా మర్దన చేయాలి. అలా మర్దన చేయడం వల్ల ఏమవుతుంది అంటే చచ్చుబడిపోయిన ఆ నరాలు ఏవైతే ఉన్నాయో యాక్టివేట్ అవుతాయి అన్నట్టు. ఈ మెడ భాగం నుంచి ఇటు చేతులకు కాళ్ళకు మసాజ్ బాగా చేయాలి. మీరు రోజు పొద్దున్న వావిలాకులతోని స్నానం చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నరాలు ఇన్యాక్టివేట్ని యాక్టివేట్ అయిపోతాయి. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీకు లాభం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకేమైనా సమస్యలు, ఏమైనా తీవ్రత ఏమైనా అనిపిస్తే ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడచ్చు, కలవచ్చు. ఓకే మేడం, డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించండి, మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. మనతో మాట్లాడడానికి మరొక కారు ఎదురు చూస్తున్నారు సార్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం అండి. హలో హలో మేడం, మాట్లాడండి మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి. హలో, మాది సంసుగూడు అండి. చెప్పండి మేడం, మీ పేరు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. వెంకటలక్ష్మి అండి. మేడం చెప్పండి. వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, మీ వయస్సు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మనతోనే ఉన్నారు. అదే నాకు షుగర్ ఉందండి, 20 సంవత్సరాల పైన.
ఓకే. వయసు 62 అండి. వయసు 62, షుగర్ ఉంది. కాలు కుడికాలు పాదం అడుగున ఆనికాయలు కట్టేసండి, బెజ్జి పడిపోయిందండి. కాలు నలుపు వచ్చేసిందండి, పాదం స్పర్శలేదండి. మేడం అంతేనా మీ సమస్య, ఇంకేమైనా? అంతేనా అండి మీ సమస్య? అవునండి, అంతేనండి. స్పర్శ లేదండి, బెజ్జంలోంచి సీన్ కింద అలాగ వస్తా ఉంటుంది. అదేనండి. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకుని వినండి. డాక్టర్ గారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు, వినండి మీరు. సార్, అయితే వెంకటలక్ష్మి గారికి 20 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నది. సార్, దానివల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ స్పెషాలిటీ ఏంటిదంటే ఎవరికి వచ్చినా కానీ కొందరికి కంటిపైన కనిపిస్తుంది, కొందరికి శ్వాసక్రియ పైన కనిపిస్తుంది, కొందరికి చర్మంలో కనిపిస్తుంది, కొందరికి రక్తంలో కనిపిస్తుంది షుగర్ అంటే. సో ఈ విధంగా మీరు చూసుకుంటా ఉంటే మేడం మీరు కాల్ కట్ చేసి వినండి, టీవీలో వినండి. మీ సమస్యకు డాక్టర్ గారు పరిష్కార మార్గాలు చెప్తారు, మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి మేడం. ఓకే ఓకే సార్, రైట్. అయితే ఇలా షుగరు ప్రతి ఒక్క భాగం పైన వేరువేరుగా పనిచేస్తూ ఉంటుంది కొందరికి. ఓకే. అయితే కొందరికి కంటిపైన పడుతుంది, అందుకోసం కొందరికి కళ్ళు కనిపించవు షుగర్ ఎక్కువైపోయింది అన్న తర్వాత. ఓకే. కొందరికి చెవుల వినికిడి వినిపించదు, కొందరికి శ్వాసక్రియ మీద కనిపిస్తుంది, కొందరికి చర్మం మీద కనిపిస్తుంది. ఇలా మీరు చూసుకుంటా పోతూ ఉంటే తర్వాత కొందరికి రక్తనాళాల మీద కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి భాగాన్ని మీరు వేరువేరుగా చూసుకుంటా పోతే ఆ భాగం పైన తీవ్రమైన ఇబ్బంది చూపిస్తుంది. కొందరికి షుగర్ ఎక్కువ విపరీతంగా అయిపోయినా కానీ న్యూరలాజికల్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇప్పుడు వీరికి వచ్చిన సమస్య ఏంటిది అనేసి అంటే కాళ్ళు నల్లగా మారిపోతుంది, అంటే అక్కడ రక్త ప్రసరణ జరగడం లేదు. తర్వాత కింద ఆనలు కట్టేసి ఆనల నుంచి చీమురు ఇట్లా నెత్తురు ఇట్లా వస్తుందని చెప్తున్నారు, అంటే అది గ్యాంగ్రీన్ అవ్వడానికి వచ్చింది. సో ఇలాంటి వాటికి ఏం చేయాలనేసి అంటే గ్యాంగ్రీన్ వచ్చిన దాన్ని ఎప్పటిదప్పుడు తూడ్చేసి దానికి కావాల్సినంత మందు పెట్టాలి. అయితే ఈ అలోపతి లోపల వీటికి సంబంధించిన మందులు అంత పర్ఫెక్ట్గా లేవు. ఒక పంచగవ్య మందుల లోపలనే దీంట్లో ఏమంటామంటే ఈ యొక్క గ్యాంగ్రీన్కి ఒక పంచగవ్య మల్లం అనేది దొరుకుతుంది, మనకు కేంద్ర మల్లం అనేది దొరుకుతుంది. దాన్ని ఏం చేయాలంటే ఒక స్ప్రే ఇస్తారు అండ్ దాంతోపాటు పెట్టడానికి ఇస్తారు. ఎలాంటి గ్యాంగ్రీన్ అయినా సరే దాన్ని క్యూర్ చేసేస్తుంది. దీన్ని వీరు ఇప్పుడే స్టార్టింగ్ లోపలనే దాన్ని అదుపులో తీసుకొస్తే మంచిది. లేని పక్షంలో ఏమవుతుందంటే భయపట్టించినట్టుగా ఉంటుంది మన పేషెంట్కి, కానీ అది అధిక తీవ్రత పొందిందనుకోండి అక్కడ నుంచి ఆ కాలు తీసేయాల్సి వస్తుంది. సో జాగ్రత్త పడాలి, తినే ఆహార పదార్థాలు షుగర్ పైన కంట్రోల్ ఉంచుకోవాలి. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే సరిపోతుంది. లేని పక్షం లోపల పర్సనల్గా ఫోన్ చేసి షుగర్కున్న నిపుణులు కానివ్వండి, పంచగవ్య నిపుణులు కానివ్వండి దగ్గరలో ఉంటే కలవండి. లేని పక్షంలో అయితే ఎట్లయినా మన హైదరాబాద్ మరియు నిజామాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు కలవచ్చు. ఫోన్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే 9100821255కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా మీరు తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెంకటలక్ష్మి గారు, డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించండి. మీకు ఇంకా మీ సమస్య గురించి పరిష్కార మార్గాలు కావాలంటే డాక్టర్ గారిని వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేయండి. మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఎదురు చూస్తున్నారు సార్. హలో హలో నమస్కారం అండి. హలో హలో సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. హలో సార్, మీ వాయిస్ వినిపిస్తుంది. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు రాజు, నేను నిజామాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. సార్ మీ వయసు చెప్పండి. నాది 25 కానీ మా నాన్న గురించి ఫోన్ చేసిన నేను. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు మనతోనే ఉన్నారు. షుగర్ ఉంది కానీ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కింద బాగా మొత్తం రాత్రి పొద్దున్న నరవంగానే వాచిపోతుంది. ఓకే ఓకే చెప్పండి. అదే కాలు మొత్తం వాచిపోతుంది, మళ్ళా నరంగా వస్తలేదు, నరాలు మొత్తం వేలి పెట్టంగానే పొక్కలు పడుతున్నాయి కాళ్ళకి. ఏం సమస్య ఉంది? ఓకే, అయితే మీ నాన్నగారు ఏజ్ ఎంత బేటా? 60. 50యా 60యా? 60. ఓకే, ఎత్తు ఎంత ఉంటారు, బరువు ఎంత ఉంటారు చెప్పండి బేటా? 100 kgs, 5.10. ఓకే, అధిక బరువు ఉన్నారు మీ నాన్నగారు.
ఇంకోటి ఏంటంటే షుగర్ అధికం అవ్వడం వల్ల వీరి యొక్క లివర్ మరియు కిడ్నీల మీద కొంచెం ఎఫెక్ట్ పడ్డది, దానివల్ల వాపులు వస్తుంటాయి. 100 kg 3.10. మీ యొక్క టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీరు నాతోనే మాట్లాడాలి రాజు గారు, ఓకే ఓకే ఓకేనా? అయితే కిడ్నీలో లివర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నది అండ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉండలేదు, దాన్ని మీరు కంట్రోల్లో తీసుకురావాల్సి వస్తుంది. ఇంకోటి అధిక బరువు ఉండడం వల్ల ట్రీట్మెంట్ చేయడం లోపల ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే వీరు పథ్యపాలన చేస్తూ ఉండాలి, వీరి యొక్క పథ్యం కరెక్ట్ లేదు. ఏమేమి తినాలి? అయితే తినే ఆహార పదార్థాల లోపల వీరికి మనం తెలంగాణ ప్రాంతం కాబట్టి తినడం మీద మనం ఇష్టం ఎక్కువ చూపిస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే వీరు ఏం తింటున్నారో మీరు గమనించండి. అయితే మీ నాన్నగారు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజిటేరియన్. వెజిటేరియన్ లోపల వీరు పన్నీర్ లాంటి ఇలాంటి పదార్థాలు కానీ అధిక తీపి పదార్థాలు కానీ వీటిని దూరం ఉంచాలి వీరు. ఇంకా మిగతా మీరు ఇంకా పర్సనల్గా మీరు తెలుసుకోవాలని అంటే నిజామాబాద్లోనే మన దేవి థియేటర్ రోడ్లో వేణుమాల్ పక్కకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మనది. ఓకేనా రాజు గారు? హలో హలో. నిజామాబాద్లో మీరు కలవాలనుకుంటే బ్రాంచ్ ఉన్నది. గురు శుక్ర శనివారాల లోపల నేను అవైలబుల్ ఉంటాను, మీరు ఫోన్ చేసి కలవచ్చు. ఎందుకంటే మీ నాన్నగారిది కొంచెం అతి తీవ్రంగా ఉన్న సమస్య కాబట్టి ఫోన్ మీద అన్నీ చెప్పడం కుదరదు. ఓకేనా రాజు గారు? నిజామాబాద్లో మీరు కలవచ్చు. ఓకేనా? ఓకేనా. ఓకే, నమస్తే. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఎదురుస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. జైచల్ జిల్లా ఇబ్రహీంపట్నం నుండి కాల్ చేస్తున్నామండి. మేడం మీ వయస్సు? మేడం 39 సంవత్సరాలు. మేడం మీ వయస్సు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు మనతోనే ఉన్నారు. 39 సంవత్సరాలు. నేను బరువు ఉంటా. ఓకే, కాళ్ళ నొప్పులు బాగున్నాయి, వేడైతే బాగా కాళ్ళు బాగా వేడైతే మోకాళ్ళు వస్తాయి, అరికాలు కొంచెం మంటలు మండుతున్నాయి. మేడం మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, క్లియర్గా ఉంటుంది. డాక్టర్ గారు చెప్పేది కూడా మీకు క్లియర్గా వినిపిస్తుంది. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటూ ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి, కాళ్ళు కొంచెం వేడైతే బాగా. ఓకే, కాళ్ళు వేడైతే అరికాలు మండుతాయి, ఓకే, మంటలు వేసిన అరికాలు. అంతేనా? అంతే. ఓకే మేడం, టీవీ వాళ్ళు మ్యూట్ చేసుకొని వినండి, డాక్టర్ గారు ఇప్పుడు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు, వినండి. పేరేం చెప్పారు? మానస. ఓకే, మానస గారు 34 సంవత్సరాలు. ఇప్పుడు మీ పీరియడ్స్ ఎలా ఉన్నాయమ్మా? అయితే మీ యొక్క బాడీ లోపల పీరియడ్స్ సరి అయిన టైంలో సరిగా కాకపోతే హార్మోనల్ బ్యాలెన్స్ తప్పిపోతుంది అన్నట్టు. అలాంటి సమయాల లోపల ఏమవుతుందంటే ఇలా కాళ్ళు నొప్పులు రావడము చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక వచ్చేసి కాళ్ళు మంటలు ఇవన్నీ మండడానికి మెయిన్ కారణం ఏంటంటే సరి అయినటువంటి పోషక పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలు తినకపోవడం. అంటే పండ్లు, ఆకుకూరలు ఇవి తినాలి, ఇవి సరిగా తినకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. ఇక వచ్చేసి శరీరం యొక్క ఒళ్ళు నొప్పులు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మీరు దినచర్య సరిగ్గా పాటించాలి. ఈరోజు మనం చెప్పే టాపిక్ దినచర్య. ఈ ఎపిసోడ్లో మీరు చెప్తున్న ఏవైతే విషయాలు ఉన్నాయో అవి మీకోసమే చెప్తున్నాయని అనుకొని మీరు 100% దాన్ని ఫాలో అయిపోండి. ఇంకోటి కొన్ని టైంలలో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత వచ్చేసి అరికాళ్ళ మంటలు ఇవన్నీ వస్తున్నాయని అంటే మీ యొక్క నాభిస్థానం ఎలా ఉన్నదో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఇవి మీరు ఒకవేళ సరిగ్గా చేసుకుని సరైన సమయం లోపల సమయానికి మీరు భోజనం చేయడం, సమయానికి పండుకోవడం ఇది చేస్తే మీకు ఈ సమస్యలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. ఓకేనమ్మా? అయితే దీని గురించి మీకు సంబంధించి ఈ ఎపిసోడ్లోనే మీకు దినచర్య గురించి చెప్తాను, మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఓకే, ధన్యవాదాలు మేడం. డాక్టర్ గారు ఏవైతే చెప్పారో ఆ సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయండి, మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు టీవీ మ్యూట్లో పెట్టుకొని వినండి మేడం, కాల్ కట్ చేసి. సార్, అయితే ఇప్పుడు ఈ వేసవిలో దినచర్య ఏ విధంగా ఉండాలని కాలర్ గారు అడిగారు, దానికి మీరు ఇప్పుడు దాని గురించి చెప్పేసేస్తాను, షార్ట్లీ చెప్పేస్తాను. ఓకే, ఎలా ఉంటుందంటే బ్రహ్మముహూర్తంలో లేవడం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో ఫస్ట్ లేస్తారో, అండ్ పిఎంసి మన ప్రేక్షకులు అందరూ కాబట్టి ధ్యానము ఎలా చేయాలి, యోగా ఎలా చేయాలో మన అందరికీ తెలుసు, మనం అందరం రెగ్యులర్ కాబట్టి.
సో ఆ విధంగా మనం చేసేసుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. సార్ ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం అనేది చాలా మందికి ఆ పదం తెలుసు సార్. అంటే ఉదయం 4 గంటలన్నా 5 గంటలన్నా కొందరు 3:30 గంటలు. సరి అయిన సమయం ఏంటిది అంటే 3:40 నుంచి 4:40 దాకా ఏదైతే ఉంటుందో అది బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది. ఓకే, ఆ టైం పీరియడ్ 3:40 to 4:40. ఎస్, ఇది అద్భుతమైన సమయము. దీనికి ఎలా ఉంటుంది అంటే రాత్రి 9-9:30 కల్లా పండుకొని ప్రొద్దున 3:30 ఇలా 4 దాకా ఎవరైతే లేస్తారో వారికి ఏ డాక్టర్ అవసరం పడరు. ఎందుకు? శరీరం లోపల ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. శరీరం తనను తాను క్యూర్ చేసుకునే శక్తి ఉంటుంది. అంటే ఈ టైం లోపల ఫోన్లు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, కంప్యూటర్ మీద గేమ్లు ఆడుకుంటూ రాత్రులు మేల్కొని ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఏదున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ గంట ఆలోచించి చేస్తే సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. అలాంటి స్థితి కాకుండా మీరు రాత్రులు మొత్తం మేల్కొని సమస్య ఉందని ఆలోచించినంత మాత్రాన సమస్యలు తీరవు. అందుకోసం ఏం చేయాలి? శరీరాన్ని అదుపులో ఉంచుకొని నిద్రపోవడానికి ప్రయత్నించండి. అలా నిద్రపోయి ప్రయత్నించి ప్రొద్దున లేచి బ్రహ్మముహూర్తంలో కూర్చొని భగవత్ చింతన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మీ సమస్యను మీరు ఒకవేళ మననం చేశారనుకోండి, అది తీరిపోతుంది. ఓకే, అలా తీరినప్పుడు ఏమవుతుంది? దానికి అనుకూలమైనటువంటి ఆ సమయం కానీ ఆ సిచ్యువేషన్ కానీ మీకు క్రియేట్ అవుతుంది. అంటే ఆ సమస్యను తీరడానికి ఒక అంశం మీకు కనిపిస్తుంది. అలా చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ప్రొద్దున లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలి. అయితే ఎవరికైతే ప్రొద్దున సమయంలో లేవగానే కాలకృత్యాలు తీర్చవో అలాంటి వారు రోజు మొత్తం అనీజీగా ఉంటారు. అంటే కాలకృత్యాలు అంటే ఏంది? మోషన్ వెళ్ళడం, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే దొడ్డికిపోవడం. దీన్ని కరెక్ట్గా చేసుకోవాలి. మలమూత్రాలు సరిగ్గా ఎవరైతే తేజించారో ఆ రోజు మొత్తం వారిది పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మలమూత్రాలు సరైన సమయానికి తేజించారో అలాంటి వాళ్ళకు డిప్రెషన్కి వెళ్ళిపోవడము, సరిగా ఆలోచనలు సరిగా పనిచేయకపోవడము, కోపము, ఇరిటేషను, ఏదైనా పని చేయడానికి పోయినప్పుడు ఎవరైనా మీకు మంచి చెప్పినా కానీ మీకు ఇరిటేషన్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసము మలమూత్ర త్యాగం చేయడం పొద్దున్న టైం లోపల కరెక్ట్గా ఉండాలి. ఇంకోటి భోజనం సమయం. భోజనం సమయం నేను అందరికీ ఖచ్చితంగా చెప్తాను, ఇది నేను చెప్పింది కాదు. మహర్షి వాగ్భట్టాచార్యులు వారి అష్టాంగ హృదయం లోపల సూత్ర సమీకరణ లోపల చేసింది ఉంది. ఏం చెప్పారు? సూర్యోదయం అయిన 6 గంటల నుంచి పడితే సూర్యాస్తమయం 6 గంటల దాకా భోజనం చేయమన్నారు. ఈ సమయాల్లో మీరు సరిగ్గా భోజనం చేశారే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? శరీరానికి కావాల్సిన పోషణ, బలము, శక్తి మీకు అందుతుంది. దానివల్ల మీరు రోజువారీ పనులు చురుగ్గా చేసుకోవచ్చు అండ్ ఈ శరీరాన్ని మీరు కాపాడుకోవచ్చు. అంటే ప్రొద్దున భోజనం ఎప్పుడు చేయాలి అని అంటే సూర్యోదయం అయిన 2 గంటల్లోపు భోజనం అయిపోవాలి. అంటే ఉదాహరణకు ఇది సమ్మర్, 6 గంటలకు మనకు సూర్యోదయం అవుతుంది. 6, 7, 8 అంటే 8 దాకా మీ భోజనం ఫస్ట్ అయిపోవాలి. ఓకే సార్, అంటే భోజనం అంటున్నారు, అల్పాహారం అంటున్నారు సార్ ఉదయం. అయితే మన అష్టాంగ హృదయము ఎవరైతే హెల్త్ పర్పస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి బ్రేక్ఫాస్ట్లు లేవు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏమన్నా కానీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేసి అలవాటు పడిపోయారు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏవైతే ఉన్నదో ఇది చలి ప్రాంతం లోపల దీన్ని వాడతారు. ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ అనేసి అంటే కొద్దిగా తినడము, మళ్ళీ గంటకోసారి తినడము, ఇలా జరుగుతూ ఉంటుంది. రోజు మొత్తం లోపల 12 గంటలు డివైడ్ చేస్తే వాళ్ళు 12 సార్లు తింటారు. ఓకే, మన ప్లేసు అలాంటిది కాదు. మనది బ్యాలెన్స్డ్గా ఉష్ణము కరెక్ట్గా ఉంటుంది. ఉష్ణ కటిబంధీయ క్షేత్రం అనేసి అంటారు. అంటే ఉష్ణము బ్యాలెన్స్గా వచ్చేసి కర్కట రేఖకు, మనకు అక్షాంశ రేఖకు వీటికి దగ్గరలో ఉండేసిన కాబట్టి ఇక్కడ వాతావరణం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటుంది. అలాంటి వారు ఏం చేసుకోవాలి అనేసి అంటే తినే ఆహార పదార్థాలని 3 పూటలుగా డివైడ్ చేసేసుకొని 6 నుంచి 8 గంటల దాకా, 12 గంటలు ఒకటి, ఈవినింగ్ భోజనము 5 నుంచి 6 మధ్యలో కంప్లీట్ చేసి సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా కడుపు ఖాళీగానే ఉండాలి. అలాంటి సమయాల్లో ఏదైనా ఉంటే గంజి కానీ రాగి జావ కానీ మీరు తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇలా మీరు చేసుకున్నారంటే మీ దినచర్యకు సంబంధించిన ఈ యొక్క సూత్రం అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా మరిన్ని సూత్రాలు మనం తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఎంసి స్టూడియోకి విచ్చేసి వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు అందించారు. ధన్యవాదాలు సార్. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక గెస్ట్తో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.